నోవాహు 3 సార్లు పావురాన్ని ఏం చేశాడు చెప్పండి? బయటకి పంపించాడు. మొదటిసారి పావురం ఎలా వెళ్ళిందో అలా తిరిగి వచ్చేసింది. ఫస్ట్ టైం పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ వచ్చాడో భూమి మీదకి అలాగే తిరిగి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండటానికి ఈ భూమిలో అనుకూలమైన వాతావరణం లేదు. అదే నోవాహు రెండవసారి పావురాన్ని పంపించాడు. రెండోసారి ఏం తీసుకుని వచ్చిందండి? ఒలీవల మొక్కను తీసుకుని వచ్చింది. దాని అర్థం ఏంటంటే యేసు వచ్చాడు, అంతా సెట్ అవుతుంది. యెషయా నుండి ఒక చిగురు పుట్టునని ఉంది కదా, ఆ చిగురు పుట్టింది. నేను ఉండుటకు అనుకూలమైన వాతావరణం యేసు ఈ భూమిలో సిద్ధపరుస్తున్నాడు అనే దానికి సూచనగా ఏం తీసుకుని వచ్చిందండి? ఉంచబడిన ఒలీవ మొక్క. యేసు అంటాడు కదా, నేను వెళ్తే గాని పరిశుద్ధాత్మ మీ వద్దకు రాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను మీ అందరి పాపాల కొరకు మరణిస్తే కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దలో రాడు, ఉండలేడు. మూడవసారి ఈ నోవాహు పావురాన్ని వదిలాడు భూమి మీదకి. తిరిగి వచ్చిందా? రాదు, భూమి మీదే ఉంది. ఎందుకంటే మొత్తం భూమి అంతా పావురం ఉండుటకు అనుకూలంగా మార్చబడింది. హల్లెలూయా. పాత నిబంధనలో ఏమో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి రావడం, కొత్త నిబంధనలో యేసు అంతటినీ సిద్ధపరచడం. మన కాలంలో ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలోనే నివసిస్తున్నాడు. మీ జీవితంలోనే, మీ పరిచర్యలోనే పరిశుద్ధాత్మ దేవుడు తేలియాడుతున్నాడు.